సోదరులు అటు సైడ్ ఇటు సైడ్ నుంచోండి. నాయ బ్రాహ్మణులకి 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇవ్వాలన్నది కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన. దాన్ని మొన్ననే అమలు చేశారు. ఈ సందర్భంగా నాయ బ్రాహ్మణ సోదరులందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరుగుతూ ఉంది. శుభపరిణామం, ఒక పండుగ వాతావరణం. నాయ బ్రాహ్మణులు ఏదైతే మా సోదరులు ఉన్నారో వాళ్ళ యొక్క షాప్స్కి తోరణాలు కడుతూ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జెండాలు పెడుతూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ఫోటోని, చిత్రపటాన్ని పెట్టుకుంటా ఉన్నారు. అన్ని షాపుల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ రోజున. అలాగే కొంతమంది పెద్దలు కూడా మాకు కొన్ని సూచనలు ఇచ్చున్నారు. 200 యూనిట్లు ఇవ్వడంతో పాటు అది అద్దె షాపులు అయితే దానికి కూడా వర్తించేటట్లు చేయమని అడిగారు. రేపు అధికారంలోకి వస్తే మనల్ని ఏ రకంగా మనం వీళ్ళకి సహాయపడగలమని ముందే గమనించి అధికారం వచ్చిన వెంటనే మాటలను గాలికి వదిలేయకుండా ఏదైతే మనం యువగలం పాదయాత్రని సక్సెస్ చేసిన బీసీలందరికీ, యువగలం నాయకులందరికీ కూడా మన అవకాశం కల్పించాలని చెప్పి ఓ పక్కన నాయి బ్రాహ్మణుల్ని, ఓ పక్కన పద్మశాలిని, ఓ పక్కన మనం చూసాం అగ్నికుల క్షత్రియులకి వేటలైన టైంలో 20,000 రూపాయలు వాళ్ళకి మనిషికి ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఇప్పుడు గీత కులాలకు ప్రత్యేకించి ఒక 10% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఏ కులాన్ని కూడా, ఒక యాదవాసి నుంచి వాళ్ళకి గొర్రెల పెంపకానికి లోన్లు, అంటే బీసీలో ఉన్న ప్రతి కులం కూడా ఆర్థికంగా బలపడాలని చెప్పి ఒకే ఒక సంకల్పంతో ఎన్డీఏ కూటమి ముందుకెళ్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి ధ్యేయంగా, సంక్షేమమే ముందడుగుగా వెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ సాధికారిక సమితి తరఫున, అలాగే మరి ముఖ్యంగా రాజమహేంద్రవరం, రాజమండ్రి సిటీ నియోజకవర్గ నాయి బ్రాహ్మణుల తరఫున కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే గత ప్రభుత్వం నాయి బ్రాహ్మణుల పైన చూపించిన వివక్షత కావచ్చు, అభివృద్ధిలో వెనకడుగు వేయటం కావచ్చు, యావత్తు నాయి బ్రాహ్మణులందరూ కూడా గమనించారు. నాయి బ్రాహ్మణ సాధికారిక సమితి తరఫున అనేక మార్లు గత ప్రభుత్వం దృష్టికి అనేక సమస్యలు తీసుకెళ్లినప్పటికీ స్పందించలేనటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారు మాకైతే ఏదైతే ఉందో 150 యూనిట్లని 200 యూనిట్లు పెంచుతూ జీవో పాస్ చేయడంతో మీ రోజు మా నాయ బ్రాహ్మణ సంఘం తరఫున మా తెలుగుదేశంలో తిరుగుతున్న నాయకులందరూ కూడా ఈ రోజున మరి పాలాభిషేకం చేయడం జరిగింది. అదే మరి విధంగా మాకు తలనెలా తీసేవారికి 20,000 రూపాయల జీతం నుంచి 25,000 రూపాయలు చేయడం, దానికి ఆశిస్తూ మా వాళ్ళందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, డిప్యూటీ సీఎం మా కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి కానీ, ఐటీ శాఖ మంత్రి మా నారా లోకేష్ గారికి కానీ, అదేవిధంగా మన బోర్డు నెంబరు తిరుమల తిరుపతి దేవస్థానం శాంతారామణ్య గారికి కానీ, అలాగే స్థానిక ఎమ్మెల్యే అయిన ఆదిటి వాసు గారు మాకు విన్నట్టు ఉండి ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా మా అంటూ ముందుండి మమ్మల్ని అందరినీ, మా సంఘాన్ని కానీ, మమ్మల్ని కానీ చాలా బాగా చూసుకున్నారు.